మాత్రే నమః. పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శ్రీచక్ర మహామేరు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మందపల్లి శ్రీచక్రాలయంలో శ్రీ బ్రహ్మశ్రీ ఇంకిరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో పసుపు కొమ్ముల పూజ 108 ముత్తైదువులని పిలిచి కమిటీ వాళ్ళు చేయడం జరిగింది. 108 మంది ముత్తైదువులకి పసుపు కొమ్ములు అన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే రంగరంగ వైభవంగా అందరి ఆడవాళ్ళు కలిసి సామూహికంగా పూజలు నిర్వహించారు. समर्पयामि अभिष्टं सिद्धमे देहे सनागतं श्रेयवत्यासं प्रियावृद्धानुदादिवासनमस्तु सौवर्णां वरदारुणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशकं कृतधरां सद्भूषितामुज्ज्वलां वां गौरीं त्रिपुरां वराप्रकलां श्रीचक्रसञ्चारिणीं మనందరం కూడా ఈరోజు పాల్గొన పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చాలా అద్భుతమైనటువంటి పౌర్ణమి చెప్పాలంటే నమః శ్రీ శ్రీ స్వామి ప్రణవానంద పరబ్రహ్మ గురవే నమః పుష్పాంజలి సమర్పయామి. శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ఖగో మమ శోభయ భూయాగు దుఃఖభయంతు యావాహ రజ్జవనత్ర శ్రద్ధాయం భగేన వేదాహమేతం పురుషం మహాంతో సర్వానురూపాన్ని లాభం ప్రదక్షిణం చేద్దాం. అందరికీ నమస్కారం. పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శ్రీచక్ర మహామేరు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 108 మంది ముత్తైదువులతో శ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులతో ఈ రోజు పసుపు కొమ్మల నోము నిర్వహించడం జరిగింది. ముత్తైదువులందరూ నిత్య సౌభాగ్యంగా ఉండాలని, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని, పెళ్లి కాని వారికి మంచి భర్త కలగాలని, ఎవరైతే సౌభాగ్యంతో ఉన్నారో నిత్యం సౌభాగ్యంగా ఉండాలని ఈ పూజను నిర్వహించడం జరిగింది. పూజ జనరల్ గా మనం నది పక్కన చేస్తే, ఇంట్లో చేసుకుంటే ఒక ఫలితం ఉంటుంది, నది పక్కన చేసుకుంటే 10 రెట్లు ఫలితం ఉంటుంది. అదే శ్రీచక్ర అమ్మవారి మహా ఆలయంలో మనం ఈరోజు శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ 108 మంది ఒకేసారి ఇంతటి పూజని నిర్వహించారంటే దాని ఫలితం చాలా చాలా జన్మలకి కూడా మనకి ఆ ఫలితం ఉంటుంది. సో ఈ రోజు నేను ఆ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా కాకుండా ఒక్కసారిగా 108 మంది అక్కడ లలితా సహస్రనామం చదివారు. మొత్తం మన పురాణాలకి సంబంధించి, ఇతిహాసానికి సంబంధించి, అసలు పసుపు కొమ్ముకి ఉన్న ప్రాస్తుత్యం గురించి కూడా చాలా బాగా వివరించారు అక్కడ. సో ఈ రోజు చాలా అంటే చాలా బాగా